హలో అందరికీ. నేను ఈ సెషన్లో పైథాన్ గురించి ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనకి పైథాన్ అనేది ప్రోగ్రామర్కి ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది కోడ్. ఓకేనా? మనకి ఇంటర్ప్రిటెడ్ అంటే ఏమిటంటే మనకి పైథాన్ కోడ్ అనేది లైన్ బై లైన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు, బిగినర్స్కి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్గా మనకి పైథాన్ అనేది సింపుల్గా ఉంటుంది, రీడబుల్, ఈజీగా చదవచ్చు, అంటే ప్రోగ్రామ్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. మన బిగినర్స్కి పైథాన్ అనేది బెస్ట్ చాయిస్. ఓకేనా? కొత్తగా మీరు పైథాన్ గురించి స్టార్ట్ చేస్తే బిగినర్స్కి బెస్ట్ చాయిస్ చూసింగ్ ది పైథాన్. ఓకేనా? మన పైథాన్ వల్ల యూస్ ఏమిటంటే మన దాంట్లోనే వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దీంట్లో ఉపయోగిస్తాం పైథాన్, డాటా అనలైసిస్ దీంట్లో ఉపయోగిస్తాం, మన గేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా పైథాన్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? మన పైథాన్తో ఇవన్నీ మనం క్రియేట్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం పైథాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే పైథాన్ వాజ్ డెవలప్డ్ బై గైడో వాన్ రసమ్ అనే వ్యక్తి మనకి పైథాన్ అనేది డెవలప్ చేశాడు. ఎప్పుడంటే 1989లో ఈ ఇయర్లో డెవలప్ చేశాడు. ఓకేనా? మనకి ఇది అఫీషియల్గా రిలీజ్ ఎప్పుడైందంటే 1991లో పైథాన్ అనేది రిలీజ్ చేశారు. ఓకేనా? తర్వాత ఈయనే మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎలా చేశారంటే మనకి ప్రోగ్రామర్కి అనేది ఈజీగా రీడ్ చేసుకోవచ్చు, మనకి సింపుల్ సింటాక్స్లో ఉంటుంది, మనకి ప్రోగ్రామర్స్ అనేది ఈజీగా కోడ్ అనేది రాస్తాడు. ఎట్లా అంటే సింపుల్ లైన్స్, అంటే ఫ్యూ లైన్స్లో కోడ్ అనేది రాస్తాడు. ఓకేనా? మనకి ఫీచర్స్ ఆఫ్ ది పైథాన్, మనకి మెయిన్గా ఫీచర్స్ అనేది పైథాన్లో సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. అంటే పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్లో ఉంటుంది అండ్ సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది పైథాన్ అనేది. సో మనం పైథాన్ అనేది ఎలా రాస్తామంటే ప్రింటర్ రాసి మన ఆర్గ్యుమెంట్ లోపల డబుల్ బ్రేసెస్లో హలో వరల్డ్ అని రాస్తే మనకి హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. మనకి ఈ ప్రింట్ అనే మెథడ్ మనం పైథాన్ని పైథాన్లో మనం ప్రింట్ చేస్తాం, దానికి మనం ప్రింట్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? మనకి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏమిటంటే మనకి పైథాన్ కోడ్ అనేది రన్స్ లైన్ బై లైన్, అంటే మనకి పైథాన్ కోడ్ అనేది లైన్ బై లైన్ రాస్తాం కదా. ఫస్ట్ లైన్లో కొంచెం సర్టెన్ నెంబర్ ఆఫ్ కోడ్, సెకండ్ లైన్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ కోడ్ రాస్తాం కదా. మనకి పైథాన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్. ఓకేనా? విచ్ మేక్స్ డిబగ్గర్ ఈజియర్. అంటే పైథాన్ అనేది మనకి ఎక్కడైనా ఎర్రర్ ఉంటే మనం ఈజీగా కనిపెట్టచ్చు ఎర్రర్ని, ఎందుకంటే లైన్ బై లైన్ మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో ఎక్కడ ఎర్రర్ వస్తుందో అక్కడ మనం కోడ్ చేంజ్ చేయాలి అంతే. సో మనకి పైథాన్ అనేది డైనమిక్ టైపుడు, అంటే మనం వేరియబుల్ ముందు ఏమి డిక్లేర్ చేయొద్దు. ఇప్పుడు ఎట్లా అంటే నేను x=10 అని రాశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏముంది, యూ డు నాట్ నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ టైప్. మన వేరియబుల్ టైప్కి ఎలాంటిది డిక్లేర్ చేయవద్దు. ఇప్పుడు ఇది ఉంది, సపోజ్ నేను ఇంటూ x=10 అని రాస్తాను, ఇలా ఇవ్వద్దు. ఓన్లీ మనం ఏం చేయాలంటే x=10 అని రాస్తే ఈ 10 అంటే ఇంటీజర్ కదా, ఈ 10 అనేది ఇంటీజర్ ఎలా స్టోర్ అవుతుంది, ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? కాకపోతే మనం పైథాన్లో జస్ట్ మనం ఇచ్చే వాల్యూ బట్టి దానికి డాటా టైప్ అర్థమవుతుంది.
ఇప్పుడు నేను 10 ఇచ్చాను, అది ఇంటీజర్ అని అర్థం చేసుకొని x ఈక్వల్ 10 అని ఇంటీజర్ అని పైథాన్ అనేది తెలుసుకుంటుంది. అంటే ఇప్పుడు x అనేది ఇంటీజర్ అని పైథాన్ అనేది అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను 10 ఇచ్చాను, సపోజ్ నేను 10.20 ఇస్తాను. ఇప్పుడు 0.20 ఇచ్చాను కదా, ఇది మనకి ఫ్లోట్ అయిపోతుంది. ఓకేనా? ఫ్లోట్ అయిపోతుంది. సో నేను ఎలాంటి ముంగట మెన్షన్ చేయట్లే, ముంగట డేటా టైప్ అనేది మెన్షన్ చేయట్లే, ఓన్లీ x ఈక్వల్ టు వాల్యూ అని మెన్షన్ చేశాను. ఈ వాల్యూ బట్టే పైథాన్ అనేది ఇది ఏ డేటా టైప్ అని తెలుసుకొని అది ఎక్స్లో స్టోర్ చేస్తుంది వాల్యూని. ఓకేనా? ఇప్పుడు ఇది అంతే. ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, నేమ్ అంటే వేరియబుల్, ఇది వాల్యూ. ఓకేనా? ఇది ఏ వాల్యూ, మనకి స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ కదా. సో ఈ స్ట్రింగ్ అనేది నేను ఎలాంటి డేటా టైప్ ఇవ్వలేదు. సో పైథాన్ అనేది డైరెక్ట్గా ఈ వాల్యూతోని అర్థం చేసుకుంటుంది, ఇది స్ట్రింగ్ అని అర్థం చేసుకొని నేమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. అంతే. మనకి పైథాన్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? పైథాన్ ఆ హూప్స్ కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో మనకి క్లాస్ ఉంటుంది, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఈ 6 టైప్స్ అనేది హూప్స్ కాన్సెప్ట్. మనం ముందు వెళ్తా అంటే హూప్స్ కాన్సెప్ట్ కూడా తెలుసుకుందాం. ఓకేనా? నేను హూప్స్ కాన్సెప్ట్ కూడా తర్వాత వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే మీరు జస్ట్ చూడండి. మనకి పైథాన్ అనేది లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. అంటే పైథాన్ ప్రొవైడ్ మెనీ బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది. బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అనేది పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం లైబ్రరీస్ అంటే మ్యాథ్ ఒకటి, ఫైల్ హ్యాండ్లింగ్, వెబ్ డెవలప్మెంట్, డాటా సైన్స్, ఇవన్నీ పైథాన్ ఒక బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? పైథాన్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ప్లాట్ఫామ్ అనేది మనకి విండోస్లో రన్ అవుతుంది, మ్యాక్లో రన్ అవుతుంది, లైనక్స్లో రన్ అవుతుంది, దేన్స్ అనేది రన్ అవుతుంది. విండోస్లో రన్ అవుతుంది, మ్యాక్లో రన్ అవుతుంది, లైనక్స్లో కూడా పైథాన్ కోడ్ అనేది రన్ అవుతుంది వితౌట్ డిస్టర్బింగ్ ది కోడ్. అంటే మనం ఎలాంటి కోడ్ చేంజ్ చేయకుండా సేమ్ కోడే మల్టిపుల్ డివైసెస్లో రన్ అవుతుంది. ఓకేనా? మనకి పైథాన్ అనేది ఓపెన్ సోర్స్. అంటే పైథాన్ అనేది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైథాన్ అనేది కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎక్కువ, హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్. ఓకేనా? దాని కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మెయిన్గా ఇంపార్టెన్స్ ఆఫ్ పైథాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పైథాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడే ఐటీ ఇండస్ట్రీ. పైథాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడే ఐటీ ఇండస్ట్రీ. ఎందుకంటే పైథాన్ అనేది హై డిమాండ్, జాబ్స్లో పైథాన్ అనేది హై డిమాండ్లో ఉంది. సో పైథాన్ డెవలపర్కి హై డిమాండ్ ఉంది. వరల్డ్ వైడ్లో పైథాన్ డెవలపర్స్కి హై డిమాండ్ ఉంది. ఓకేనా? మనకి పైథాన్ కూడా ఏఐఎంఎల్, పైథాన్ యూస్డ్ ఇన్ ఏఐఎంఎల్ ఆల్సో. మన పైథాన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దాంట్లో కూడా పైథాన్ అనేది యూజ్ చేస్తాం. సో పైథాన్ ఈస్ వైడ్లీ యూస్డ్ ఇన్ ఏఐ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఏఐ ప్రాజెక్ట్స్లో కూడా పైథాన్ అనేది యూజ్ చేస్తాం. మనకి డాటా సైన్స్ అండ్ అనలిటిక్స్, మోస్ట్ డాటా సైంటిస్ట్ యూజ్ పైథాన్. అంటే డాటా సైంటిస్ట్ పైథాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా? మనకి వెబ్ డెవలప్మెంట్, అంటే పైథాన్తో పాటు వెబ్ డెవలప్మెంట్ కూడా యూజ్ చేస్తాం. పైథాన్తో మనం వెబ్ డెవలప్మెంట్ కూడా యూజ్ చేస్తాం. మనకి పైథాన్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటిదంటే డిజాంగో, ఫ్లాస్క్.
ఇవి మనకు పైథాన్ ఒక ఫ్రేమ్ వర్క్స్. ఓకేనా? ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ చెప్పాను ఈ సెషన్లో. ఓకేనా? మనం ఏమైనా చూసాం, జస్ట్ వాట్ ఈస్ పైథాన్ చూసాం, పైథాన్ యొక్క యూసేజెస్ చూసినాం, అంటే పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తామని చూసాం, పైథాన్ని ఎవరు డెవలప్ చేశారు అని చూసాం, మన పైథాన్ అనేది ఎంత సింపుల్గా క్రియేట్ చేశారు అని చూసాం, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ చూసాం. ఫీచర్స్ ఆఫ్ పైథాన్లో సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, డైనమిక్ టైప్డ్, ఇట్ సపోర్ట్స్ ఊప్స్ కాన్సెప్ట్. ఓకేనా? ఇదంతా చూసాం. అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ పైథాన్ కూడా చూసాం. ఓకేనా? ఇది మనం నెక్స్ట్ సెషన్లో మనం పైథాన్లో కోడ్ అనేది ఎలా రాస్తాం, పైథాన్ యొక్క వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకేనా? మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.